డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో యూనిట్ 2 లో లాస్ట్ కాన్సెప్ట్ క్లయింట్ సర్వర్ బైండింగ్. ఓకేనా? సో క్లయింట్ సర్వర్ బైండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెకండ్ యూనిట్ అంతా కూడా మనం రిమోట్ ప్రొసీజర్ కాల్ గురించి నేర్చుకున్నాం. ఇక రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే ఏంటి? ఒక క్లయింట్ సిస్టమ్. దేని క్లయింట్ సిస్టమ్ అంటాం? ఏ సిస్టమ్ అయితే ఒక రిక్వెస్ట్ ని అంటే ఒక ప్రొసీజర్ ని కాల్ చేసి ఒక ప్రొసీజర్ కి సంబంధించిన రిజల్ట్ కావాలి అని వేరొక సిస్టమ్ కి రిక్వెస్ట్ పంపిస్తుందో ఆ రిక్వెస్ట్ పంపించే సిస్టమ్ ని కాస్త క్లయింట్ సిస్టమ్ అని అంటాము అని నేర్చుకుంటాం. అట్ ది సేమ్ టైం ఆ రిక్వెస్ట్ ని కాస్త యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ ని ప్రాసెస్ చేసి రిప్లైలో ఆ రిజల్ట్ ని పంపించే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సర్వర్ అని అంటాము అని నేర్చుకున్నాం. ఓకే కదా? సో ఓవరాల్ గా రిమోట్ ప్రొసీజర్ కాల్ లో ఏం జరుగుతుందంటే, ఒక సిస్టమ్ అదర్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ లో ఉన్న ప్రొసీజర్ ని కాల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాము అని నేర్చుకున్నాం. అయితే ఒక క్లయింట్ సిస్టమ్, ఏ సిస్టమ్ అయితే రిక్వెస్ట్ చేస్తుందో దాన్ని క్లయింట్ అంటాము అని నేర్చుకున్నాం కదా. సో ఒక క్లయింట్ సిస్టమ్ ఒక సర్వర్ సిస్టమ్ ని పర్టికులర్ ప్రొసీజర్ కి సంబంధించిన రిజల్ట్ ని నువ్వు ప్రాసెస్ చేసి నాకు రిజల్ట్ పంపించు అని ఏదైతే రిక్వెస్ట్ అని పంపిస్తుందో అలా పంపించాలి అంటే ముందుగా క్లయింట్ సర్వర్ ఏమై ఉండాలి? లింకప్ అయి ఉండాలి. అంటే రెండు కూడా ఒకదానికొకటి అసోసియేట్ అయి ఉండాలి. ఇలా అసోసియేట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తాము అంటే క్లయింట్ సర్వర్ బైండింగ్ అంటాం. ఓకే? రిమోట్ ప్రొసీజర్ కాల్ చేయాలి అంటే, రిమోట్ ప్రొసీజర్ కాల్ అనేది జరగాలి అంటే, రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే ఒక సిస్టమ్ అదర్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ లో ఉన్న ప్రాసెస్ ని కాస్త కాల్ చేసే ప్రాసెస్ ని రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాం. ఇలా చేయాలి. ఒక సిస్టమ్ క్లయింట్ సిస్టమ్ ఇంకొక అదర్ సిస్టమ్ రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ ని కాస్త ఒక కాల్ ని అంటే ఒక ప్రొసీజర్ కాల్ ని పంపించి ఆ సర్వర్ సిస్టమ్ లో ఆ ప్రొసీజర్ కాస్త ఎగ్జిక్యూట్ అయ్యి దానికి సంబంధించిన రిప్లై అంటే రిజల్ట్ కాస్త ఇది క్లయింట్ సిస్టమ్ అనేది తీసుకుంటుంది అంటే ముందుగా ఈ క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ ఒకదానికొకటి అసోసియేట్ అయి ఉండాలి. ఈ అసోసియేషన్ జరిగే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే క్లయింట్స్ బైండింగ్ అని పిలుస్తాం. ఓకే? ఇక్కడ బైండింగ్ ఏవేవి బైండింగ్ అవుతాయి, ఒకదానికొకటి ఏవేవి అసోసియేట్ అవుతాయి? క్లయింట్ సర్వర్. సో ఓవరాల్ ఈ ప్రాసెస్ ఏమని పిలుస్తాం అనమాట? క్లయింట్ సర్వర్ బైండింగ్ అంటాం. ఓకే? సో ఈ క్లయింట్ సర్వర్ బైండింగ్ అంటే ఒక క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి అసోసియేట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే క్లయింట్ సర్వర్ బైండింగ్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ క్లయింట్ సర్వర్ బైండింగ్ లో మనకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే సర్వర్ నేమ్. ఓకేనా? ఫస్ట్ ఇష్యూ ఇస్ నథింగ్ బట్ సర్వర్ నేమ్. ఇక సర్వర్ నేమ్ అంటే ఏంటి అంటే, ఓవరాల్ గా క్లయింట్ సర్వర్ బైండింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ ఒకదానికొకటి అసోసియేట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎందుకోసం అసోసియేట్ అవ్వాలి అంటే ఓవరాల్ గా జరిగే ప్రాసెస్ అంటే మనం నేర్చుకునే కాన్సెప్ట్ అంతా రిమోట్ ప్రొసీజర్ కాల్. అంటే ఒక సిస్టమ్ రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ లో ఉన్న ప్రొసీజర్ ని కాస్త కాల్ చేస్తుంది. అలా కాల్ చేయాలంటే ఇవి రెండు కూడా ముందుగా ఇవ్వాలి. ఒకదానికొకటి అసోసియేట్ అయినప్పుడే కదా ఒకదానికొకటి కాల్ చేయడం, కానీ ఆ కాల్ చేసిన రిజల్ట్ అని ప్రాసెస్ అంటే సర్వర్ ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ ని కాస్త రిప్లై ఫామ్ లో పంపించడం కానీ జరగాలి అంటే ఈ క్లయింట్ సర్వర్ ఒకదానికొకటి అసోసియేట్ అయి ఉండాలి. ఈ అసోసియేట్ అయ్యే ఆ ప్రాసెస్ నే క్లయింట్ సర్వర్ బైండింగ్ అంటున్నాం. ఓకే? మరి ఇలా అసోసియేట్ అవుతున్నాయి, క్లయింట్ అనేది ఒక ప్రొసీజర్ కాల్ ని పంపిస్తుంది అంటే ముందుగా ఆ క్లయింట్ కి ఒక ప్రొసీజర్ కాల్ ని పంపించాలంటే ఆ సర్వర్ యొక్క నేమ్ అనేది తెలిసి ఉండాలి. ఓకే? దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఏమని పిలుస్తాం అంటే సర్వర్ నేమ్ అని పిలుస్తాం. ఓకే కదా? సో ఒక సర్వర్ అంటే ఒక క్లయింట్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్ లో ఉన్న సర్వర్ లో ఉన్న ప్రొసీజర్ ని కాస్త అది కాల్ చేయాలి అంటే ముందుగా ఆ క్లయింట్ అనే దానికి ఏ సర్వర్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనగానే డిఫరెంట్ సిస్టమ్స్ అన్ని అంటే రిమోట్ లొకేషన్ లో ఉంది. ఓకే? ఆ రిమోట్ లొకేషన్ లో కూడా ఎక్కడ ఉంటాయి? డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా ఒకదానికొకటి అసోసియేట్ అవుతాయి. మరి ఇలా అసోసియేట్ అయినప్పుడు క్లయింట్ సిస్టమ్ ఏదైతే దేనిలో క్లయింట్ సిస్టమ్ అని ఒక పర్టికులర్ సిస్టమ్ ని ఏదైతే సిస్టమ్ రిక్వెస్ట్ పంపుతుందో ఆ సిస్టమ్ ని కాస్త క్లయింట్ సిస్టమ్ అంటాము. ఓకే? మరి ఈ సిస్టమ్ ప్రొసీజర్ కాల్ ని పంపించాలి అంటే ఏదో ఒక రిమోట్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ కి కదా అది ఈ పర్టికులర్ ప్రొసీజర్ కాస్త ఎగ్జిక్యూట్ చేయని చెప్తుంది, కాల్ ని పంపిస్తుంది, రిక్వెస్ట్ ని పంపిస్తుంది. సో ఇలా పంపించాలి అంటే క్లయింట్ ఏం తెలిసి ఉండాలి? ఆ సర్వర్ నేమ్ అనేది తెలిసి ఉండాలి. సో క్లయింట్ సర్వర్ బైండింగ్ లో ఫస్ట్ ఇష్యూ ఇస్ నథింగ్ బట్ సర్వర్ నేమ్. ఓకే? సో క్లయింట్ ఏదైతే ప్రొసీజర్ ని ఒక పర్టికులర్ సర్వర్ నుంచి ఒక సర్వర్ కి నువ్వు ఈ ప్రొసీజర్ కి సంబంధించిన ప్రాసెస్ ని కాస్త ఎగ్జిక్యూట్ చేసి నాకు రిజల్ట్ పంపించు అని రిక్వెస్ట్ పంపిస్తుందో అలా పంపించాలి అంటే ఆ క్లయింట్ కి కాస్త సర్వర్ యొక్క నేమ్ అనేది నేమ్ ఇస్ నథింగ్ బట్ ఐడి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సిస్టమ్ కి కూడా ఒక పర్టికులర్ ఐడి ఉంటుందా? సో ఆ సర్వర్ నేమ్ అనేది
క్లయింట్ సిస్టమ్ తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ నేమ్. ఓకే, ఇక సెకండ్ వన్ ఏంటి అంటే సర్వర్ లొకేషన్. ఓకేనా, సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ లొకేషన్. ఇక సర్వర్ లొకేషన్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనగానే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా ఒకదానికొకటి కోఆర్డినేట్ అవుతాయి. ఓకే కదా, మరి డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని కోఆర్డినేట్ అయ్యేటప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ కూడా మనం ఏం చెప్పుకున్నాం, ఒక పర్టికులర్ టాస్క్ అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ ని పర్ఫామ్ చేయడానికి మనం దాన్ని కాస్త డెడికేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 సిస్టమ్స్ ఉన్నాయి అనుకుంటే మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ సిస్టమ్ అనేది కాస్త ఫస్ట్ సర్వర్ లో కాస్త డేటాబేస్ అనేది ప్లేస్ చేసాం. సెకండ్ సర్వర్ లో ఫైల్స్ సంబంధించిన అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సిస్టమ్ ఈ సిస్టమ్ ఫైల్ సర్వర్ కింద పనిచేస్తుంది, ఈ సిస్టమ్ డేటాబేస్ సర్వర్ కింద పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం సపోజ్ ఇది ప్రింట్ సర్వర్ కింద పనిచేస్తుంది. ఇలా పర్టికులర్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఇండివిజువల్ టాస్క్ కోసం మనం డెడికేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ సర్వర్ తీసుకున్నప్పుడు ఈ సర్వర్ ఈ సర్వర్ అన్ని ఏం ప్లేస్ చేసాం, మనం ఫైల్స్ ని ప్లేస్ చేసాం. సో ఓవరాల్ ఈ సర్వర్ యొక్క వర్క్ ఏంటనమాట, దీన్ని ఏమని చేస్తాం, ఫైల్ సర్వర్ అంటాం ఈ సిస్టమ్. సో ఎందుకోసం ఫైల్ సర్వర్ అంటున్నాము అంటే ఈ సిస్టమ్ లో అన్ని కూడా ఏం ప్లేస్ అయ్యిందంటే ఫైల్స్ ప్లేస్ అయ్యింది. అట్ ది సేమ్ టైం ఈ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఈ సిస్టమ్ లో డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ప్లేస్ చేస్తాం. సో దీన్ని ఏమని చేస్తున్నాం, డేటాబేస్ సర్వర్ అంటాం. దీన్ని పర్టికులర్ గా ప్రింటింగ్ పర్పస్ కోసం డెడికేట్ చేస్తాం. సో దీన్ని ప్రింట్ సర్వర్ అంటాం. ఇలా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ ఒకదానికొకటి కోఆర్డినేట్ చేస్తున్నాం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో. ఓకే, ఇలా కోఆర్డినేట్ చేసేటప్పుడు కూడా ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ కూడా ఒక పర్టికులర్ టాస్క్ కోసం మనం డెడికేట్ చేస్తాం. ఒక్కొక్క లొకేషన్ లో ఉన్న సర్వర్ కూడా దానికంటూ ఒక పర్టికులర్ టాస్క్ ఉంది. ఓకే కదా, సో ఇప్పుడు మనం దేనికోసం వేసుకుంటాం, సర్వర్ లొకేషన్ కోసం వేసుకుంటాం. సో ఇప్పుడు క్లయింట్ అనేది ఒక పర్టికులర్ ప్రొసీజర్ ని కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం తెలియాలని చెప్పాను, ఆ పర్టికులర్ సర్వర్ యొక్క నేమ్ తెలిసి ఉండాలి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఇష్యూ. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే సర్వర్ లొకేషన్. మరి నేమ్ తెలిసి ఉండాలి. ఓకే, ఆ పర్టికులర్ నేమ్ సర్వర్ యొక్క నేమ్ తెలిసింది అండ్ మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో కోఆర్డినేట్ అయిన అన్ని సిస్టమ్స్ కూడా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి. మరి మీరు కాల్ చేసే ప్రొసీజర్ కాల్ ని పంపించాలి అని అనుకుంటున్న సర్వర్ ఏ లొకేషన్ లో ఉందో కూడా తెలియాలి. ఓకే, సో ఆ లొకేషన్ లో ఏ లొకేషన్ లో ఉందో మెన్షన్ చేసే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సర్వర్ లొకేషన్ అంటారు. మరి ఏ లొకేషన్ లో ఉంది తెలియడం అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఒక పర్టికులర్ ప్రొసీజర్ ని కాల్ చేయాలి అని అనుకున్నారు. ఓకే, ఆ ప్రొసీజర్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఆ ప్రొసీజర్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ని తో పాటు ఆ సర్వర్ యొక్క నేమ్ ని మనం మెన్షన్ చేస్తాం. ఈ ప్రొసీజర్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ నేమ్ తో పాటు మరి డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ పర్పస్ కోసం డెడికేట్ చేసినప్పుడు మీరు ఏ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ ని మీరు కాల్ చేస్తున్నారు అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సర్వర్ లొకేషన్. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైతే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిజైన్ చేసామో నెట్వర్క్ మనం ఒక మెసేజ్ ని మనం అంటే ఒక రిక్వెస్ట్ ని మనం పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్ కి వెళ్తుందా లేదా సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ ని కాస్త ప్రాసెస్ చేసి ఆ రిజల్ట్ కాస్త క్లయింట్ కి పంపించేటప్పుడు కూడా ఆ మెసేజ్ అనేది కన్ఫర్మ్ గా రీచ్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకోసం అంటే మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల అది లాస్ అవ్వచ్చు, లేదు అంటే ఆ సర్వర్ నోడ్ కానీ క్లయింట్ నోడ్ కానీ ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది లాస్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ సర్వర్ లొకేషన్ ని మనం పర్టికులర్ ప్రొసీజర్ ని నేను కాల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఆ పర్టికులర్ ప్రొసీజర్ ని కాల్ చేయాలనుకున్నప్పుడు ఆ సర్వర్ ఎక్కడ ఉంది దాని యొక్క లొకేషన్ ని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, ఆ లొకేషన్ ని మెన్షన్ చేసేటప్పుడు మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కానీ లేదు అంటే కనుక ఆ నోడ్ ఆ సర్వర్ యొక్క సర్వర్ నోడ్ అనేది ఫెయిల్యూర్ వల్ల కానీ మేబీ ఆ డేటా అనేది లాస్ అయితే అప్పుడు మనకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో క్యారెక్టరిస్టిక్స్ లో మనం వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం ఫాల్ట్ టాలరెన్స్. ఓకే, ఇక ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి, మేబీ ఏ నెట్వర్క్ ఫెయిల్యూర్ రీజన్ వల్ల కానీ లేదు అంటే కనుక ఆ సర్వర్ నోడ్ ఫెయిల్యూర్ వల్ల కానీ కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాము అంటే ఒక సిస్టమ్ లో ఉన్న డేటా అంతా కూడా అదర్ సిస్టమ్ లో కూడా మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్ ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం డెడికేట్ చేస్తున్నాం. ఓకే, అట్ ది సేమ్ టైం మనకి మేబీ ఏ నెట్వర్క్ ట్రాఫిక్ వల్లనో లేదంటే ఏ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లనో
మన కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా ఆటోమేటిక్ గా ఆ కమ్యూనికేషన్ అనేది అంటే ఆ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా జరగడానికి ఒక సిస్టమ్ లో ఉన్న డేటాని కాస్త అదర్ సిస్టమ్ లో మనం ప్లేస్ చేసుకుంటాం. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం అనమాట, ఫాల్ట్ టాలరెన్స్ అనే దాన్ని వర్క్ చేస్తున్నాం. అంటే మేబీ కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ క్లయింట్ సిస్టమ్ అనేది ఉంది. ఈ క్లయింట్ సిస్టమ్ ఏం చేసిందంటే డేటాబేస్ నుంచి ఏదో డేటా కావాలని ఇది రిక్వెస్ట్ పంపించింది. ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల, లేదు అంటే ఈ డేటాబేస్ సర్వర్ ఫెయిల్యూర్ వల్ల, ఈ నోడ్ ఫెయిల్యూర్ వల్ల ఏమైందంటే ఇందులో డేటా అంతా లాస్ అయింది. అప్పుడు మన కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ అవ్వకూడదు కదా. సో అది వెంటనే ఏం చేస్తుంది అంటే మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ సర్వర్ లో ఉన్న డేటాని కాస్త ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఉన్న అదర్ సిస్టమ్ లో కూడా ప్లేస్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనే డేటాబేస్ సర్వర్ అనే నోడ్ అనేది ఫెయిల్ అయిందో, అది ఐడెంటిఫై చేసిందో, వెంటనే ఆ డేటాబేస్ సర్వర్ లో ఉన్న డేటాని కాస్త వేరే ఏ సిస్టమ్ లో అయితే మనం ప్లేస్ చేసామో ఆ సిస్టమ్ కాస్త ఆ సిస్టమ్ దగ్గర కాస్త రిక్వెస్ట్ ని పాస్ చేసుకుంటుంది. ఈ విధంగా ఏమవుతుందన్నమాట, కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్ గా మనం ఏదైతే సర్వర్ లొకేషన్ అని చెప్పుకుంటున్నామో, ఈ సర్వర్ లొకేషన్ అని చెప్పినప్పుడు మనకి 2 మెథడ్స్ లో మనం సర్వర్ లొకేషన్ ని మెన్షన్ చేయొచ్చు. అది ఫస్ట్ వన్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ మెథడ్. First one broadcast method, second one binding agent. ఓకే, సో ఏదైతే మనం సర్వర్ లొకేషన్ ని మెన్షన్ చేస్తున్నామో ఆ సర్వర్ లొకేషన్ అనేది మీకు ఎగ్జాక్ట్ గా తెలిసింది అనుకోండి. ఆ ఎగ్జాక్ట్ పర్టికులర్ లొకేషన్ లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఏదైతే ఇప్పుడు పర్టికులర్ లొకేషన్ లో సర్వర్ ఉంది, ఓకే, నేను రిక్వెస్ట్ చేసే ఆ ప్రాసెస్ యొక్క రిక్వెస్ట్ కాస్త ఆ ప్రాసెస్ కాస్త ఆ పర్టికులర్ సర్వర్ లో ముందుగానే ప్లేస్ చేసి ఉండాలి. అప్పుడే కదా ఆ సర్వర్ లో ఉన్న డేటాని కాస్త అంటే మనం పంపించిన రిక్వెస్ట్ ని కాస్త ఇప్పుడు ఓవరాల్ గా ఆఫీస్ లో అంతా ఏం జరుగుతుంది, ప్రొసీజర్ కాల్ యొక్క ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో నేను ఒక ప్రొసీజర్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ చేయమని ఆ ప్రొసీజర్ కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ తో ఒక రిక్వెస్ట్ ని పంపించాను అంటే ఆ సర్వర్ లో ఆల్రెడీ ఆ ప్రొసీజర్ అనేది ప్లేస్ అయి ఉండాలి. ఎందుకోసం అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క డెడికేటెడ్ పర్పస్ కోసం డిజైన్ చేస్తుంటాయి. డేటాబేస్ సర్వర్, ఫైల్ సర్వర్, ఇలా ఒక్కొక్కటి ఒక పర్టికులర్ పర్పస్ కోసం డిజైన్ చేస్తుంటాయి. సో నాకు ఒక పర్టికులర్ లొకేషన్ లో ఉన్న సర్వర్ లో ఏం ప్రొసీజర్ ఉంది, ఆ సర్వర్ అనేది ఏ లొకేషన్ లో ఉంది నాకు ఎగ్జాక్ట్ గా తెలిసింది అనుకోండి. సో నేను కంపైలేషన్ టైంలోనే అంటే నేను ఏదైతే క్లయింట్ నోడ్ ఉందో ఆ క్లయింట్ నోడ్ లో నా డేటా అంటే నా రిక్వెస్ట్ లో నేను ప్లేస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ చేసే ఆ ప్రొసెస్ సంబంధించిన రిక్వెస్ట్ ని ప్లేస్ చేసే ఆ కంపైలేషన్ టైంలోనే నేను ఆ సర్వర్ ఏదైతే నా ప్రొసెసర్ కాల్ని ఏ సర్వర్ లో అయితే ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నానో ఆ సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా నేను కంపైలేషన్ టైంలోనే క్లయింట్ నోడ్ దగ్గర మనం మెన్షన్ చేస్తాం. అలా జరిగితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే బ్రాడ్కాస్ట్ మెథడ్ అంటాం. ఓకే, సర్వర్ లొకేషన్ మనం మెన్షన్ చేసేటప్పుడు ఈచ్ డిఫరెంట్ సర్వర్స్ లో లొకేషన్స్ లో సర్వర్స్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ లొకేషన్స్ లో సర్వర్స్ ఉన్నప్పుడు ఏ సర్వర్ లో పర్టికులర్ నాకు కావాల్సిన ప్రాసెస్ ఉందో నాకు కరెక్ట్ గా తెలిసినప్పుడు, నాకు అంటే క్లయింట్ నోడ్ కి కరెక్ట్ గా తెలిసినప్పుడు ఆ క్లయింట్ నోడ్ లో కంపైలేషన్ టైంలోనే ఆ సర్వర్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం అంటే మన ప్రొసీజర్ కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ తో పాటు ఆ సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. ఎక్కడ? క్లయింట్ సిస్టమ్ లోనే. అలా ఉంటే ఆ మెథడ్ ఏమనిపిస్తాం అంటే బ్రాడ్కాస్ట్ మెథడ్ అంటాం. అంటే బ్రాడ్కాస్ట్ మెథడ్ జరగాలి అంటే ఏం తెలుసుకుంటారనమాట, ఆ పర్టికులర్ సర్వర్ అనేది ఏ లొకేషన్ లో ఉంది, ఆ సర్వర్ లో ఏ ప్రొసీజర్ ఉంది, ఇవన్నీ మనకి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా తెలిసాయనుకోండి. సో నేను డైరెక్ట్ ఆ పర్టికులర్ సర్వర్ కి నా రిక్వెస్ట్ కాస్త పంపించేస్తాను. సో అలా ఉంటే కనుక అంటే ఆ డీటెయిల్స్ అన్ని నాకు పర్ఫెక్ట్ గా తెలిస్తే అప్పుడు నేను నా క్లయింట్ నోడ్ దగ్గరే ఆ సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ నేను ఇంక్లూడ్ చేసి కంపైలేషన్ టైంలోనే ఇంక్లూడ్ చేసి నేను సర్వర్ కి కాల్ కాస్త పంపిస్తాను. ఇలా నాకు అన్ని డీటెయిల్స్ తెలిసి నేను కంపైలేషన్ టైంలోనే క్లయింట్ నోడ్ దగ్గర ఇంక్లూడ్ చేసి పంపించే ఆ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే బ్రాడ్కాస్ట్ మెథడ్ అంటాం. ఓకే, ఇక సెకండ్ మెథడ్ చూడండి, బైండింగ్ ఏజెంట్ మెథడ్. ఇక డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, ఆ డిఫరెంట్ సర్వర్స్ ఉన్నప్పుడు కూడా క్లయింట్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల మేబీ కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయినా, లేదు
పర్టికులర్ డేటాబేస్ సర్వర్ డేటాబేస్ సంబంధించిన ఒక సర్వర్ ఉంది. నేను ఏదో డేటాబేస్ సంబంధించిన డేటాను కాస్త యాక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. బట్ అట్ ది సేమ్ టైం ఆ డేటాబేస్ సంబంధించిన సిస్టమ్ ఫెయిల్ అయింది. ఓకే, మరి తిరిగి ఫెయిల్ అయింది అంటే ఆ కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తాం, ఆ డేటాబేస్ లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కనెక్షన్స్ లో ఉన్న అదర్ సిస్టమ్ లో కూడా డేటాను ప్లేస్ చేసుకుంటాం. మరి ఆ విషయం మనకు తెలుసా లేదా అంటే తెలియచ్చు, తెలియకపోవచ్చు. మేబీ తెలిస్తే మనం ఏ మెథడ్ ఫాలో అవుతాం, బ్రాడ్కాస్ట్ మెథడ్ ఫాలో అయిపోయి డైరెక్ట్ ఆ సర్వర్ యొక్క లొకేషన్ ని ఆ సర్వర్ ఐడిని ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేస్తాం, క్లయింట్ యొక్క కంపైలేషన్ అంటే క్లయింట్ నోట్ దగ్గర ఆ ప్రొసీజర్ కాల్ సంబంధించిన కంపైలేషన్ జరిగే టైంలోనే ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాం. అలా ఉంటే దాన్ని ఎవరు పిలుస్తూ ఉంటాను, బ్రాడ్కాస్ట్ మెథడ్. మేబీ అలా తెలియకపోతే లేదు నాకు తెలిసినా సరే నాకు తెలిసిన సర్వర్ లొకేషన్ కి నేను పంపించినప్పుడు మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఆ నోట్ ఫెయిల్ అయితే మరి అదే డేటా వేరే ప్లేస్ లో ఎక్కడో ప్లేస్ అయ్యింది, మరి ఆ విషయం మనకు తెలియకపోతే ఓకే, అలాంటప్పుడు మనం ఫాలో అయ్యేది ఏంటంటే బైండింగ్ ఏజెంట్ మెథడ్. ఓకేనా, సో ఇక్కడ బైండింగ్ ఏజెంట్ మెథడ్ లో ఏమవుతుంది అంటే క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో ఒక బైండింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. ఇక బైండింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే బైండింగ్ ఏజెంట్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ టేబుల్. ఈ టేబుల్ లో మనకి ఏముంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ యొక్క నేమ్ అండ్ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ యొక్క లొకేషన్, ఆ నేమ్ తో పాటు ఆ సర్వర్ యొక్క లొకేషన్ అంటే ఆ సర్వర్ అనేది ఏ ప్లేస్ లో ఉంది అండ్ అట్ ది సేమ్ టైం ఆ సర్వర్ లో మనం ఏ ప్రొసీజర్స్ ని ప్లేస్ చేయాలి, ఆ సర్వర్ లో ఏ ప్రొసీజర్స్ అనేవి ప్లేస్ అయి ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక టేబుల్ ఫామ్ లో మెయింటైన్ చేసే ఆ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే బైండింగ్ ఏజెంట్ అంటాం. ఓకే కదా, సో సర్వర్ లొకేషన్ అనేది మనకి డైరెక్ట్ గా తెలిస్తే వెల్ అండ్ గుడ్. ఆ సర్వర్ యొక్క లొకేషన్ ని నేమ్ ని మనమే మెన్షన్ చేసేసి క్లయింట్ నోట్ దగ్గరే మన కంపైలేషన్ టైంలో ఆ పంపించే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్కాస్ట్ మెథడ్ అంటున్నాం. ఓకే, ఇన్ కేస్ మనకు అలా తెలియకపోతే నెక్స్ట్ మనం ఫాలో అయ్యేది ఏంటంటే బైండింగ్ ఏజెంట్ మెథడ్. అంటే నేను ఒక ప్రొసీజర్ ని కాల్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను కాల్ చేసే ప్రొసీజర్ కాస్త ఏ సర్వర్ లో ఉందో ఆ సర్వర్ ఏ లొకేషన్ లో ఉందో నాకు తెలియదు. సో ఇప్పుడు నేను మీడియేటర్ గా ఏం వాడుకుంటాను అంటే బైండింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. బైండింగ్ ఏజెంట్ ఏంటంటే బట్టి జస్ట్ లైక్ ఏ టేబుల్. ఈ టేబుల్ ఏముంటాయి, సర్వర్ నేమ్, సర్వర్ లొకేషన్, ఆ సర్వర్ లో ఉండే ఆ సర్వర్ లో ఏమేమి ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక టేబుల్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇలా బైండింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. నేనేం చెప్తాను, ఈ బైండింగ్ ఏజెంట్ అనేది క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో, క్లయింట్ ప్రాసెస్ సర్వర్ ప్రాసెస్ మధ్యలో మీడియేటర్ గా ఉంటుంది అనమాట. సో క్లయింట్ ప్రాసెస్ అనేది ఉంది, నెక్స్ట్ సర్వర్ ప్రాసెస్ అనేది ఉంది. ఓకే, యాక్చువల్ గా ఈ సర్వర్ ప్రాసెస్ అనేది ఏ లొకేషన్ లో ఉందో తెలిస్తే క్లయింట్ అనేది డైరెక్ట్ గా కాల్ కాస్త పంపించేసుకుంటుంది. ఎప్పుడు అది ఏ ప్రొసీజర్ కాల్ అయితే పంపిస్తుందో ఆ కాల్ లో సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి పంపించేస్తుంది. అలా ఉండడానికి బ్రాడ్కాస్ట్ మెథడ్ అంటాము అంటున్నాను. ఇన్ కేస్ ఆ లొకేషన్ ఆ పర్టికులర్ లొకేషన్ లో సర్వర్ ఉన్న దాంట్లో ఏ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ విషయాలు ఏమి క్లయింట్ తెలియలేదు అనుకోండి, అప్పుడే మనం యూజ్ చేసేది ఏంటి అంటే బైండింగ్ ఏజెంట్ మెథడ్. ఈ బైండింగ్ ఏజెంట్ మెథడ్ లో ఏముంటాయి అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్స్ యొక్క నేమ్స్, ఆ సర్వర్ లో ఏ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆ సర్వర్ ఏ లొకేషన్ లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని ఇందులో మెయింటైన్ చేసి ఉంటాయి. అంటే సర్వర్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా బైండింగ్ ఏజెంట్ దగ్గర ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, సో ఎప్పుడైతే బైండింగ్ ఏజెంట్ దగ్గర ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్ కి సంబంధించిన డీటెయిల్స్, అందులో ఉన్న ప్రొసీజర్స్ అన్ని ఉన్నాయో క్లయింట్ ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రొసీజర్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కాస్త చేసి రిజల్ట్ పంపించే సర్వర్ కావాలి. కానీ ఆ సర్వర్ అనేది క్లయింట్ కి ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తుంది అనమాట, రిక్వెస్ట్ కాస్త అంటే ఆర్గ్యుమెంట్స్ తో పాటు ఒక ప్రొసీజర్ అనేది అంటే ఒక రిమోట్ ప్రొసీజర్ కాల్ అనేది పంపిస్తుందంటే ఆ రిమోట్ ప్రొసీజర్ కాల్ లో ఆ ప్రొసీజర్ కాల్ కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో వాటితో పాటు ఏం చేస్తుంది అంటే బైండింగ్ ఏజెంట్ కి రిక్వెస్ట్ ని పంపిస్తుంది. ఓకే, సో ఒకసారి బైండింగ్ ఏజెంట్ అది రిక్వెస్ట్ పంపించిన తర్వాత బైండింగ్ ఏజెంట్ దగ్గర ఆల్రెడీ ఏమున్నాయి, సర్వర్ ఈజెంట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్, సర్వర్ నేమ్ డీటెయిల్స్, దానికి సంబంధించిన ప్రొసీజర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. క్లయింట్ ఏం పంపించింది, నాకు ఈ పర్టికులర్ ప్రొసీజర్ కి సంబంధించిన రిజల్ట్ కి ప్రాసెస్ చేసే సర్వర్ కావాలి అని చెప్పి అది ఒక రిక్వెస్ట్ ని బైండింగ్ ఏజెంట్ ఎవరు పంపించింది, బైండింగ్ ఏజెంట్ పంపించింది.
బైండింగ్ ఏజెంట్ లో ఆల్రెడీ ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని టేబుల్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ప్రాసెస్ ఏం చేస్తుంది అనమాట. బైండింగ్ ఏజెంట్ కి దాని ప్రాసెస్ ఏ ప్రొసీజర్ సంబంధించిన ఎగ్జిక్యూషన్ కావాలో దానికి సంబంధించిన రిక్వెస్ట్ కాస్త పంపించింది. ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్రొసీజర్ కాల్లో దాని ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కదా. సో ఆ డీటెయిల్స్ అన్ని అంటే ఆ ప్రొసీజర్ సంబంధించిన ప్రొసీజర్స్ అన్ని కూడా ఏ సర్వర్ లో ఉన్నాయో ఆ సర్వర్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే క్లయింట్ దగ్గరికి పంపిస్తుంది. ఓకే, క్లయింట్ దగ్గర పంపించిన తర్వాత ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తుందంటే క్లయింట్ ప్రాసెస్ ని కాస్త డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ స్టెప్. ఓకే కదా. సో సర్వర్ లొకేషన్ లో ఏముంటాయంటే మనకి బ్రాడ్కాస్ట్ మెథడ్ ఒకటి, బైండింగ్ ఏజెంట్ మెథడ్ ఒకటి, 2 మెథడ్స్ ఉన్నాయి. బ్రాడ్కాస్ట్ మెథడ్ అనగానే ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ ఏమవుతుంది, మనకి ఏ లొకేషన్ లో సర్వర్ ఉంది, ఆ లొకేషన్ లో ఏ ప్రొసెసర్స్ ఉన్నాయి డైరెక్ట్ తెలిసినప్పుడు క్లయింట్ నోడ్ దగ్గరే కంపైలేషన్ టైంలోనే ఏం చేస్తామంటే ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మెన్షన్ చేసి డైరెక్ట్ మనం సర్వర్ నోడ్ తో అసోసియేట్ అవుతాం. ఇలా ఉంటే ఆ మెథడ్ ఏమనిపిస్తుందంటే బ్రాడ్కాస్ట్ మెథడ్ అంటాం. ఇన్ కేస్ అలా తెలియకపోతే అప్పుడు మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే బైండింగ్ ఏజెంట్ మెథడ్. ఓకే, బైండింగ్ ఏజెంట్ మెథడ్ ఏంటనమాట, క్లయింట్ ప్రాసెస్ కి సర్వర్ ప్రాసెస్ కి మీడియేటర్ గా ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ టేబుల్. ఈ టేబుల్ లో ఏముంటాయి, సర్వర్ యొక్క నేమ్, సర్వర్ యొక్క లొకేషన్, ఆ సర్వర్ లో ఏమేమి ప్రొసీజర్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫస్ట్ ఏముంది అనమాట ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని బైండింగ్ ఏజెంట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది అనమాట, మెయింటైన్ చేస్తుంది. బైండింగ్ ఏజెంట్ లో ఏమున్నాయి, ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్ యొక్క డీటెయిల్స్, దానికి సంబంధించిన ప్రొసీజర్ డీటెయిల్స్ బైండింగ్ ఏజెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ మెయింటైన్ చేసేటప్పుడు ఏ క్లయింట్ నుంచి అయినా సరే ఒక పర్టికులర్ రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి. ఆ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ క్లయింట్ ఏ ప్రొసీజర్ అయితే రిక్వెస్ట్ చేస్తుందో ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఏ సర్వర్ లో ఉన్నాయో అది చూసుకొని బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఆ సర్వర్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆ రిక్వెస్ట్ తో పాటుగా పంపిస్తుంది. ఇప్పుడు క్లయింట్ ప్రాసెస్ ఏం చేస్తుంది అనమాట, డైరెక్ట్ గా సర్వర్ ప్రాసెస్ తో కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ లొకేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇక థర్డ్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ బైండింగ్ టైం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బైండింగ్ టైం. ఇక బైండింగ్ టైంలో ఏముంటాయి అంటే మనకి బైండింగ్ టైంలో 3 టైప్స్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే బైండింగ్ ఎట్ కంపైల్ టైం, బైండింగ్ ఎట్ కంపైల్ టైం. ఓకే, ఇక బైండింగ్ ఎట్ కంపైల్ టైం అంటే మీనింగ్ ఏంటంటే మన కంపైలేషన్ టైంలోనే మనం సర్వర్ లో ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆ కంపైలేషన్ టైంలోనే ఆర్గ్యుమెంట్స్ తో పాటు కనుక మనం లింక్అప్ చేస్తే దాన్ని ఏమని తీస్తామంటే బైండింగ్ ఎట్ కంపైల్ టైం అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే బైండింగ్ ఎట్ లింక్ టైం. బైండింగ్ ఎట్ లింక్ టైం అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎగ్జిక్యూషన్ కి రెడీ అయ్యేటప్పుడు అంటే ఒక ప్రాసెస్ ని మనం రిక్వెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లయింట్ అనేది పంపించిన తర్వాత ఎగ్జిక్యూషన్ మీరు క్లయింట్ ఎప్పుడైతే రెడీ అవుతుందంటే క్లయింట్ సర్వర్ ఎప్పుడైతే రెడీ అవుతుందో అప్పుడు క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ ఒకదానికొకటి లింక్అప్ అయ్యే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బైండింగ్ ఎట్ లింక్ టైం అంటాం. ఓకే, ఇక థర్డ్ వన్ ఏంటి అంటే బైండింగ్ ఎట్ రన్ టైం. ఇక బైండింగ్ ఎట్ రన్ టైం లో ఏముంటుంది అంటే బైండింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, బైండింగ్ ఎట్ కంపైల్ టైం అంటే కంపైలేషన్ టైంలోనే ఒకదానికొకటి లింక్అప్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందంటే ఆ కంపైలేషన్ టైంలోనే క్లయింట్ నోట్ ఏం చేస్తుంది అనమాట ఆ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా లింక్అప్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తుంది. దాన్ని బైండింగ్ ఎట్ కంపైలేషన్ టైం అంటాం. అలా కాకుండా బైండింగ్ ఎట్ లింక్ టైం అంటే ఎగ్జిక్యూషన్ రెడీ అయ్యేటప్పుడు ఎప్పుడైతే అది ఎగ్జిక్యూషన్ రెడీ అవుతుందో అప్పుడు లింక్అప్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బైండింగ్ ఎట్ లింక్ టైం అంటాం. ఇక థర్డ్ వన్ ఏంటంటే బైండింగ్ ఎట్ రన్ టైం. బైండింగ్ ఎట్ రన్ టైం అంటే మీనింగ్ ఏంటంటే ఈ బైండింగ్ ఎట్ రన్ టైం లో బైండింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. సో ఇలా చెప్పుకున్నా చూడండి, ఇలా బైండింగ్ ఏజెంట్ అనేది ఉంటుంది. బైండింగ్ ఏజెంట్. సో ఈ బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇదిగోండి క్లయింట్ ప్రాసెస్. ఇలా క్లయింట్ ప్రాసెస్ సర్వర్ ప్రాసెస్ ఇలా రెండు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ క్లయింట్ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే బైండింగ్ ఏజెంట్ కి ఏ ప్రొసీజర్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కావాలో ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా బైండింగ్ ఏజెంట్ కి క్లయింట్ ప్రాసెస్ అనేది పంపిస్తుంది.
ఇప్పుడు క్లయింట్ బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ప్రొసీజర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిని తీసుకుందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా అంటే ఆ ప్రొసీజర్ అనేది ఏ పర్టికులర్ సర్వర్ లొకేషన్ లో ఉందో బైండింగ్ ఏజెంట్ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ సర్వర్ దగ్గర అది ఏం చేస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఆ రిక్వెస్ట్ కాస్త అంటే ఆ రిక్వెస్ట్ లో ఏముంటాయి, రిమోట్ ప్రొసీజర్ కాదు కాబట్టి డేటా కూడా ఉంటుంది. సో ఆ డేటాతో పాటు సర్వర్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సర్వర్ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఆ డేటాని కాస్త ఎగ్జిక్యూషన్ చేసి ఆ ఎగ్జిక్యూషన్ చేసిన రిజల్ట్ ని కాస్త తిరిగి బైండింగ్ ఏజెంట్ కి పంపిస్తుంది. ఓకే, ఇది థర్డ్ స్టెప్. బైండింగ్ ఏజెంట్ పంపిన తర్వాత ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ లో దగ్గర రిజల్ట్ ఉంది కదా, ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఆ రిజల్ట్ ని కాస్త క్లయింట్ ప్రాసెస్ కి పంపిస్తుంది. ఓకే, క్లయింట్ ప్రాసెస్ కి పంపించిన తర్వాత ఇప్పుడు ఏమైంది, క్లయింట్ ప్రాసెస్ కి రిజల్ట్ వచ్చింది కదా, నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే క్లయింట్ ప్రాసెస్ డైరెక్ట్ గా సర్వర్ ప్రాసెస్ ని కాంటాక్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే అది ఏ ప్రొసీజర్ అయితే కాల్ చేయాలి అని అనుకుంటుందో ఆ ప్రొసీజర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లయింట్ ప్రాసెస్ కి ఇప్పుడు తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లయింట్ ప్రాసెస్ అనేది సర్వర్ ప్రాసెస్ ని కాంటాక్ట్ అవ్వాలి అంటే సేమ్ ప్రొసీజర్స్ ని టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ని ఇతను బైండింగ్ ఏజెంట్ కాంటాక్ట్ అవ్వదు, డైరెక్ట్ దేని కాంటాక్ట్ అయిపోద్ది, సర్వర్ ప్రాసెస్ ని కాంటాక్ట్ అయిపోద్ది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే బైండింగ్ అట్ రన్ టైం. ఓకేనా, బైండింగ్ అట్ కంపైలేషన్ టైం అంటే కంపైలేషన్ టైంలో లింకప్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బైండింగ్ అట్ కంపైల్ అంటాం. అలా కాకుండా ఎగ్జిక్యూషన్ రెడీ అయిన టైంలో ఒకదానికొకటి లింకప్ అయితే దాన్ని బైండింగ్ అట్ లింక్ టైం అంటాం. అలా కాకుండా అనే బైండింగ్ అట్ రన్ టైం థర్డ్ టైం. ఇక బైండింగ్ అట్ రన్ టైం లో ఏముంటుంది అంటే బైండింగ్ ఏజెంట్ మీడియేటర్ గా ఉంటుంది. అప్పుడు ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే బైండింగ్ ఏజెంట్ ఉంది కదా, ఫస్ట్ క్లయింట్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఏ ప్రొసీజర్ కి సంబంధించిన రిజల్ట్ దానికి కావాలో ఆ ప్రొసీజర్ కి సంబంధించిన రిక్వెస్ట్ కాస్త బైండింగ్ ఏజెంట్ కి పంపించింది. ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఆ రిక్వెస్ట్ కాస్త ఆ ప్రొసీజర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయిగా, ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఏ సర్వర్ లో ఉన్నాయో ఆ సర్వర్ కి కాస్త ఏం చేస్తుంది, అది ఆ రిజల్ట్ ని ఆ రిక్వెస్ట్ ని కాస్త పాస్ చేస్తుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ ని కాస్త యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ ని కాస్త తిరిగి ఎవరికి పంపుతుంది, బైండింగ్ ఏజెంట్ కే పంపుతుంది. ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఆ రిజల్ట్ ని కాస్త తిరిగి క్లయింట్ ప్రాసెస్ పంపుతుంది. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ నెక్స్ట్ టైం క్లయింట్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ కి రిమోట్ ప్రొసీజర్ కానీ పంపించాలి అని అనుకుంది అనుకోండి, ఇప్పుడు బైండింగ్ ఏజెంట్ ఇంకా కాంటాక్ట్ అవ్వదు, అది డైరెక్ట్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఏ సర్వర్ ప్రాసెసర్ లో ఉందో తెలిసిపోయింది కాబట్టి డైరెక్ట్ ఆ సర్వర్ నే అది కాంటాక్ట్ అవుతుంది. ఇది ఫిఫ్త్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ రిక్వెస్ట్ బైండింగ్ ఏజెంట్ పంపించింది, బైండింగ్ ఏజెంట్ కాస్త సర్వర్ పంపించింది. సెకండ్ స్టెప్ సర్వర్ దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్ కాస్త బైండింగ్ ఏజెంట్ పంపించింది. థర్డ్ స్టెప్ ఆ బైండింగ్ ఏజెంట్ ఆ రిజల్ట్ కాస్త క్లయింట్ ప్రాసెస్ పంపించింది. ఫోర్త్ స్టెప్ ఇప్పుడు క్లయింట్ ప్రాసెస్ కాస్త ఈ రిజల్ట్ సర్వర్ ప్రాసెస్ పంపించింది. ఫిఫ్త్ స్టెప్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటన్నమాట అంటే బైండింగ్ ఎట్ రన్ టైం. సో రన్ టైం లో ఏం జరుగుతుంది అంటే బైండింగ్ ఏజెంట్ అనేది మీడియేటర్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా ఫస్ట్ క్లయింట్ అనేది బైండింగ్ ఏజెంట్ ని కాంటాక్ట్ అయిన తర్వాత బైండింగ్ ఏజెంట్ దాని కాస్త పర్టికులర్ సర్వర్ పంపిస్తుంది. సర్వర్ ఆ రిజల్ట్ కాస్త ఎగ్జిక్యూషన్ చేసి బైండింగ్ ఏజెంట్ రిప్లై ఫామ్ లో పంపితే బైండింగ్ ఏజెంట్ మళ్ళా తిరిగి దానికి కాస్త క్లయింట్ పంపుతుంది. నెక్స్ట్ టైం క్లయింట్ సేమ్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ని కాస్త ఎగ్జిక్యూషన్ సంబంధించిన కాల్స్ కాస్త పంపించాలి అంటే ఇక బైండింగ్ ఏజెంట్ ని కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్ సర్వర్ ఏజెంట్ ప్రాసెస్ నే కాంటాక్ట్ అవుతుంది. ఎందుకోసం అంటే నాకు ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది డీటెయిల్స్ అనేది బైండింగ్ ఏజెంట్ ద్వారా తెలుసుకోలేదు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫోర్త్ వన్ బైండింగ్ అట్ రన్ టైం అయిపోయింది కదా, చేంజింగ్ బైండింగ్, చేంజెస్ ఇన్ బైండింగ్. ఓకే, చేంజెస్ ఇన్ బైండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఏం చెప్తాను, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సర్వర్స్ అన్ని కూడా ఒకదానికొకటి అసోసియేట్ అవుతాయి. ఇలా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సర్వర్స్ అన్ని ఒకదానికొకటి అసోసియేట్ అయినప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్ ఒక డెడికేటెడ్ పర్పస్ కోసం వర్క్ అవుతుంది. ఓకే, మరి ఇలా ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్ ఒక డెడికేటెడ్ పర్పస్ కోసం వర్క్ అయ్యేటప్పుడు మేబీ ఏ రీజన్ వల్ల అయినా ఒక పర్టికులర్ నోడ్ అనేది ఫెయిల్ అయితే, లేదు నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఆ కమ్యూనికేషన్ అనేది ఫెయిల్ అయితే, అప్పుడు మరి కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన వల్ల ప్రాసెస్ ఆగిపోకూడదు కదా, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, సేమ్ టైప్ ఆఫ్ డేటాని మనం ఆల్రెడీ అదర్ సర్వర్ లో ప్లేస్ చేసుకొని ఉంటాం. సో ఏదైతే నేను సపోజ్ ఇలా ఒక సిస్టమ్ ఉంది, ఇలా ఒక సిస్టమ్ ఉంది, ఇది క్లయింట్ సిస్టమ్, సర్వర్ సిస్టమ్. ఈ క్లయింట్ సిస్టమ్ డేటాబేస్ లో ఉన్న డేటాబేస్ సర్వర్
కాస్త యాక్సెస్ చేయాలనుకుంటుంది. కానీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల లేదా సర్వర్ ఫెయిల్యూర్ వల్ల ఈ ఇక్కడ నోడ్ అనేది అది కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. మరి కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయినప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఆగిపోకూడదు కదా. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టంలో ఉన్న డేటాను కాస్త అదర్ సిస్టంలో కూడా మెయింటైన్ చేస్తాం. సపోజ్ ఇది ఫైల్ సర్వర్. ఈ ఫైల్ సర్వర్ లో ఆల్రెడీ డేటాబేస్ సంబంధించిన డేటా సర్వర్ కూడా డేటా కూడా ఇందులో ప్లేస్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్లయింట్ సిస్టమ్ అనేది ఈ డేటాబేస్ సర్వర్ కాస్త కాంటాక్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ చేంజెస్ ఇన్ బైండింగ్. అంటే ఏ రీజన్ వల్ల నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కానీ మేబీ ఏదైనా ఆ కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయితే అది తిరిగి అదర్ లొకేషన్ లో ఎక్కడైతే ఆ డేటా ఉందో ఆ లొకేషన్ కి లింక్అప్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చేంజెస్ బైండింగ్ అంటాం. ఓవరాల్ గా దిస్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ సర్వర్.